హరే కృష్ణ. వెయిట్ పెట్టేస్తా ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మైక్ ఆగినట్టు. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ. హరే రామ. రామ రామ హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత యథాతథం అంటే 16వ అధ్యాయంలో అసుర లక్షణాలు ఏమిటనే దాని గురించి చర్చిద్దాం. సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి మనం అనేక రకాల కథలు విని ఉంటాం కదా. సరే, మీ అందరికీ ఒక ప్రశ్న. మనం చర్చ మొదలు పెట్టడానికి ముందు అసలు అసురులు అంటే ఎవరు చెప్పగలరా? ఎవరైనా అసుర అనే పేరు విన్నారా అందరూ? లేదా వినే ఉంటారు. అసురులు అంటే ఎవరు అసలు? అందరినీ చెడగొట్టేవాళ్ళు, అరిషడ్ వర్గాలకు లోనయ్యే వాళ్ళు. అసురులు అంటే చూడడానికి వాళ్ళు ఏమన్నా ఒక విధమైనటువంటి పేజ్ డౌన్ ఆప్షన్ ఎక్కడ స్క్రోలింగ్ డైరెక్ట్ పేజ్ డౌన్ పేజ్ డౌన్ ఇందులో లేదు. ఇలా సరే, అసురులు అంటే వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన రూపం ఉంటుందా? ఎందుకంటే మనం సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఇలాగా 2 కొమ్ములు, అలాగే వాళ్ళ జుట్టు అంతా కూడా ఎర్రగా ఉంటుంది, నోట్లోంచి మంట వస్తుంటుంది, లేదా 2 కూరలు ఉంటాయి ఇట్లా. చూడడానికి ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన రూపం ఏమైనా ఉంటుందా? ఉండదా? సరే, మరి అసురుల్ని ఎలా మనం గుర్తుపట్టాలో చూద్దాం. భగవద్గీతలో కృష్ణుడు అనేకమైనటువంటి ఉపదేశాలు ఇచ్చాడు. అందులో ఇది కూడా ఒకటి. అసురుల్ని ఎలా గుర్తుపట్టాలనేది కూడా కృష్ణుడు వివరిస్తున్నాడు. ఓకే, దాని గురించి మనకి 16వ అధ్యాయంలో చర్చ జరుగుతుంది అనమాట. కృష్ణుడు అర్జునుడికి చెప్తారు. చూద్దాం, అందరూ కూడా నాతో చెప్పడానికి ప్రయత్నం చేయండి.
దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఇవన్నీ కూడా అసురుల యొక్క సంపదలు అని చెప్పుకుంటున్నాడు. సంపదలు, సంపద అంటే మనకు తెలుసు, అంటే ఇక్కడ క్వాలిటీస్ అంటాం. ఇవన్నీ కూడా అసురుల యొక్క లక్షణాలు. ఏమిటవి చూడండి. ప్రైడ్ అంటే దంభం, దంభం అంటే గర్వం. అలాగే దర్పం, దర్పం అంటే ఏమిటి? అరగెన్స్. తర్వాత అభిమాన, అభిమాన అంటే ఏమిటంటే నా నా దగ్గర వాళ్ళకి నేను అన్నీ ఇచ్చుకుంటాను, నన్ను ఎవరైతే పొగిడే వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఇస్తాను. అలాగే క్రోధం అంటే కోపం. వాస్తవానికి మనం క్రోధము అంటే కోపము అని అంటాం. శాస్త్రాల్లో ఈ యాంగర్ అనేది ఏదైతే ఉందో దానికి కూడా 3 స్థితులు వర్ణించబడ్డాయి. దాని గురించి చెప్తాను. ఇంకేమన్నారంటే అజ్ఞానం చూడండి, అలాగే హార్ష్నెస్ అంటే పరుషంగా ఉండడం, అలాగే అజ్ఞానం. ఇవన్నీ కూడా ఏమిటంటే అసుర స్వభావానికి చెందినటువంటివి అని చెప్పి. ఓకే. దంభః అంటే ప్రైడ్. ఎందుకని గర్వం అనేది వస్తుంది? అసురుల యొక్క లక్షణాలు అంటే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఎక్కడెక్కడ కనిపిస్తే అక్కడ అసుర లక్షణాలు ఉన్నట్టుగా దాన్ని తెలుసుకోవచ్చు. అయితే అసురులు అంటే వాళ్ళు ఒక జాతి వాళ్ళు, లేదా ఒక వర్గం వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఏదో ఏలియన్స్ లాగా ఎక్కడ ఉంటారు అనుకుంటే అందులో కూడా కొంత నిజం ఉంది. మనకి 4 యుగాల గురించి మీరు అందరూ వినే ఉంటారు కదా. ఏమిటా 4 యుగాలు? సత్య, త్రేత, ద్వాపర, కలియుగం. వాస్తవానికి ధర్మం అనేది 4 పాదాలపై నిలబడి ఉంటుంది అని చెప్తారు. ధర్మం యొక్క 4 పాదాలు ఏమిటి? సత్యం, శౌచం, దయ, తపస్సు. ఈ 4 కూడా ధర్మం యొక్క 4 పాదాలు. సత్యయుగం అంటే ధర్మం 4 పాదాలు కూడా పటిష్టంగా ఉండేది. ఆనాటి కాలంలో ఈ అసురులు అనేటువంటి వాళ్ళు యాక్చువల్గా వేరే లోకాల్లో ఉండేవాళ్ళు. అసురులకి ప్రత్యేకంగా కొన్ని ప్లానెటరీ సిస్టమ్స్ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉండేవి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి దేవతలు ఉండేటువంటి లోకాలపై దాడి చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే మన పురాణాల్లో అనేకమైనటువంటి కథలు కనిపిస్తాయి. ఏమిటంటే అసురులు వచ్చి స్వర్గంపై దాడి చేశారని ఇట్లా మనం చూస్తున్నాం కదా. అది సత్యయుగంలో అలా ఉండదు. త్రేతాయుగం వచ్చేసేటప్పటికి అసురులు, దేవతలు ఇద్దరు కూడా ఒకే లోకంలోకి వచ్చేవారు. అంటే దగ్గరికి వచ్చేసాయన్నమాట. ఒకే లోకంలో ఉండేవాడు. అందుకే రామాయణం కాలంలో చూస్తే, సత్యయుగంలో మనం చూస్తే ఉదాహరణకి ఈ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వేరే లోకాల్లో ఉండి దేవతా లోకాల మీద అటాక్ చేసేవాడు. త్రేతాయుగానికి వచ్చేసరికి ఒకే ప్లానెటరీ సిస్టమ్ లోకి వచ్చేసారు. అందుకే రామాయణ కాలంలో మనం చూస్తే రాముడు భారత భూమిలో ఉంటే రావణాసురుడు ఎక్కడ ఉండేవాడు? లంకా రాజ్యంలో ఉండేవాడు. అంటే అదొక ప్రాంతం, ఇదొక ప్రాంతం, వేరే వేరే ప్రాంతాల్లో ఉండేవాడు. ద్వాపర యుగానికి వచ్చేసరికి ఒకే కుటుంబంలోకి వచ్చేసారు. అందుకే మహాభారత యుద్ధం చూసాం కదా, ఎవరెవరికి జరిగింది? వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా. మరి కలియుగానికి వచ్చేసరికి ప్రతి మనిషిలోకి అసుర స్వభావాలు ప్రవేశించాయి. ఇది శాస్త్రం చెప్పే విషయం అవుతుంది. కాబట్టి మనలోనే, ఇక్కడ ఉన్నటువంటి మనలో అసుర లక్షణాలు ఉన్నాయి, అలాగే దైవ లక్షణాలు కూడా ఉన్నాయి. అంత మిక్స్డ్ అనమాట. వీడు అసురుడు అని చెప్పడానికి లేదు. ఎవరిలో ఏ క్వాలిటీస్ ఎక్కువ ఉంటే వాడిని ఆ కేటగిరీలో పెట్టుకుంటాం. బట్ అగైన్ మళ్ళీ ఈ లక్షణాలు కూడా ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి, ఒకదాని ఒకటి కిందకి లాక్కుంటూ ఉంటాయి, కాంపిటీషన్ ఉంటుంది అనమాట గుణాల మధ్య. అంటే మనలోనే మనం చూస్తే ఒక్కొక్క సందర్భంలో దైవ లక్షణాలు వ్యక్తం అవుతుంటాయి, ఒక్కొక్కసారి అసుర లక్షణాలు ప్రదర్శితమవుతూ ఉంటాయి. మనం ఇందులో చూడొచ్చు. అయితే ముందు కృష్ణుడు ఏం చేస్తారంటే దైవ లక్షణాల గురించి వివరిస్తాడు. అంటే ఎప్పుడు కూడా ముందు మంచి మాట్లాడుకోవాలి కాబట్టి ముందు 2 శ్లోకాల్లో వీళ్ళ గురించి చెప్తారు. చూడండి ఏమిటి వాళ్ళ శ్లోకాలు అంటే,
చదువుదాం అనుకున్నాను. ఎందుకంటే ఎందుకు చదువుతా ఉంటే చదవడం వల్ల కూడా మనం ప్యూరిఫై అవుతాం. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్ త్యాగః శాంతిరపైషుణం దయా భూతేష్వలోలుత్వం మార్దవం క్రీరచాపలం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. చూడండి ఇక్కడ సంపదం దైవీం అన్నది అంటే దైవ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంపదం ఏమిటివి చూద్దాం. అభయం అంటే ఫియర్లెస్నెస్, భయం లేకుండా ఉండడం. అయితే ఎందులో అభయం అంటే తప్పులు చేయడంలో కాదు. తప్పులు చేయడంలో చాలా మంది రోజుల్లో చూస్తే తప్పులు చేయడానికి ఎవరికి భయం లేదు. అందరికీ దేనికి భయం అంటే మంచి చేయడానికి భయం. ఎవరికి కూడా షర్ట్ టిప్ వేసుకొని లేకపోతే మంచి రౌడీలాగా తిరగడానికి ఎవరికి భయం లేదు. అదే ఏదో ఒక చేతిలో సిగరెట్ పట్టుకుని బీర్ బాటిల్ పట్టుకొని తిరగడానికి ఎవరికి భయం లేదు. కానీ తిలకం పెట్టుకొని వెళ్ళమంటే భయం. దేవుడు అనుకున్నా ఉన్నా కదా. లేకపోతే చక్కగా వయసు మంచి భక్తునిలాగా వస్త్రధారణ వేసుకుని లేకపోతే మంచి కార్యాలకు వెళ్ళాలి, నామ సంకీర్తనం జరుగుతుంది అంటే భయపడదు. ఇక్కడ అభయం అంటే ఏమిటంటే భయపడడం అనమాట. దేనికి? భగవత్ సంబంధమైన కార్యాలు చేయడంలో భయపడడం. అది దైవ లక్షణం. సత్వ సంశుద్ధి, ప్యూరిఫికేషన్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్. అంటే అక్కడ చేసే ప్రతి పని కూడా ప్యూరిఫై చేసేదే కానీ కంటామినేట్ చేసేది కాదు, అపవిత్రం చేసే కార్యాలు చేయడం. ఇంకా జ్ఞానయోగ వ్యవస్థితి చూడండి చెప్పారు, చెప్తున్నారు. కల్టివేషన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. ఎక్కడి నుంచి? భగవద్గీత, భాగవతం, ఇలాంటివన్నీ. ఇంకా దానం. దానం అంటే ఏమిటి? చారిటీ. దేనికోసం? ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి యజ్ఞ దాన తపక్రియ. యజ్ఞము, దానము, తపస్సు మూడింటిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఇప్పుడు దానం అనేది చేస్తాడు. దేనికోసం అంటే ఆ దానం కూడా తనను ప్యూరిఫై చేసే దానం చేస్తాడు కానీ అపవిత్రం చేసే దానం చేయడు. ప్యూరిఫై చేసే దానం అంటే భగవత్ సంబంధమైన కార్యాలకు ఖర్చు చేస్తే దాన్ని పవిత్రం చేసే దానం అంటారు. అలా కాకుండా తాగుబోతులకి లేకపోతే సెన్స్ ఎంజాయ్మెంట్ చేసే వాళ్ళకి మనం స్పాన్సర్ చేసామనుకోండి. రెండు రా ఇవాళ బర్త్డే, రెండు అందరూ కలిసి బార్కి వెళ్దాం చెప్పేది చేశారు. ఈరోజు అందరికి ఫ్రీగా మందు పోయిస్తాను, తాగిన వాళ్ళు తాగండి, మ్యాగ్నానిమస్ అన్నమాట. కమాన్ డ్రింక్. సో దట్స్ నాట్ యాక్చువల్ చారిటీ. అలాగే ఆత్మ నియంత్రణ. ఆత్మ నియంత్రణ అంటే ఈ సొసైటీలో మనం ఉంటామంటే చాలా ఆత్మ నియంత్రణ ఉండాలి. అదర్వైజ్ ఈ సెన్సెస్ ఎప్పుడు కూడా ఏం చేస్తాయి? ఇంద్రియార్థాల వెనకాల పరిగెడుతూ ఉంటాయి, కంట్రోల్ చేస్తూ ఉంటారు. పెర్ఫార్మెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే యజ్ఞం అని చెప్పారు. యజ్ఞం అంటే పెద్ద ప్రెషర్ ఆఫ్ కృష్ణ. మరి కలియుగంలో ఏమిటి యజ్ఞం? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అంటే భగవంతుని సంతృప్తి కోసం మనం ఏం చేసినా దాన్ని యజ్ఞం అనే అంటారు. దగ్గర రకం అందరం కలిసి చేసాం నామ సంకీర్తనం, అలాగే జపం చేస్తే యజ్ఞం. అలాగే ఇప్పుడు మనం వింటున్నాం, అది కూడా యజ్ఞమే. తర్వాత మనం నృత్యం చేస్తాం ఆరతి భగవంతుడి, అది కూడా యజ్ఞమే. ప్రసాదం స్వీకరిస్తాం, అది కూడా యజ్ఞమే. లేకపోతే ఈ మ్యాట్స్ అన్ని ఫోల్డ్ చేసి లేకపోతే క్లీనింగ్ అంతా చేస్తాం, లేకపోతే పుస్తకాల వితరణ బుక్ డిస్ట్రిబ్యూషన్ వెళ్తాం, ఇవన్నీ చేస్తాం, అది కూడా యజ్ఞమే. వేదాధ్యయనం, స్టడీ ఆఫ్ వేదాస్. ఆస్టెరిటీ అంటే తపస్సు. ఏమిటి? నో మీట్ ఈటింగ్ అంటే మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం వీటికి దూరంగా ఉండడం. సరళత్వం అంటే సరళమైన జీవన విధానం, ఇతరులకు హాని చేయని విధంగా జీవించడం లేదా ముక్కుసూటిగా వ్యవహరించడం, దానిని కూడా సరళత్వం అని.
నాన్ వైలెన్స్ అంటే ఏంటి? అహింస, ఇతర జీవులను హింసించకపోవడం అని. ఇంకొక అర్థం ఏమిటంటే ఇతర జీవులను హింసించడం అంటే వాస్తవానికి ప్రతి జీవి యొక్క సహజ స్థితి ఏమిటి? ప్రతి జీవి యొక్క సహజ స్థితి ఏమిటి? యాక్చువల్గా వాట్ ఇస్ ద చెప్పండి. ప్రతి జీవి యొక్క సహజ స్థితి మీరు చెప్పేది శరీరం వల్ల అవి చేస్తుంటాం, ఈటింగ్, స్లీపింగ్, వెయిటింగ్ అండ్ డిపెండింగ్. కానీ యాక్చువల్ గా మన సహజ స్థితి ఏమిటి? భగవంతుడికి సర్వీస్ చేయడం, భగవంతునికి సేవకునిగా ఉండడం. మరి ఎవరినైనా మనం భగవంతుడికి సేవ చేయకుండా అడ్డుపడితే దట్ ఈస్ కాల్డ్ ఇస్ వైలెన్స్. తల్లిదండ్రులు పిల్లలు భగవద్గీత చదువుతానంటే, ఎందుకంటే అప్పుడే నీకు భగవద్గీత, నువ్వు వెళ్ళి వేరే ఏదన్నా చదువుకో, టెక్స్ట్ బుక్స్ చదువుకో అన్నారంటే దట్ ఈస్ ఏమంటారు దాన్ని? హింసకి పాల్పడడం. అంటే ఒక వ్యక్తిని మనం నిరోధిస్తున్నాం భగవత్ సేవ చేయకుండా, కాబట్టి అది హింస. అలాగే ట్రూత్ఫుల్నెస్ అంటే సత్యసంధత. అంటే ఏదైతే సత్యసంధత అంటే సాధారణమైనటువంటి సత్యం అని కాదు ఇక్కడ. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా అసత్యం మీద నడుస్తుంది, అవునా కదా? ప్రపంచం అంతా కూడా అసత్యం మీద నడుస్తుందండి. కానీ ఇక్కడ ట్రూత్ఫుల్నెస్ అంటే ఏమిటంటే పరమసత్యం, అబ్సల్యూట్ ట్రూత్. అంటే భగవంతునికి ఎప్పుడు కూడా విధేయుడై ఉండడు, అది సత్యసంధత. ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగర్ అని చెప్పారు. మనకి ఈ కోపం అనేది 3 స్థితుల్లో ఉంటుందంట. ముందు ఎలా ఉంటుందంటే మెంటల్ లెవెల్లో ఉంటుంది, అంటే మానసికంగా ఉంటుంది. దాన్ని మను అని చెప్పంటారు. అంటే మెంటల్ లెవెల్లో ఉన్నటువంటి కోపాన్ని మను అని చెప్పంటారు. ఎప్పుడైతే దాన్ని మాటల్లో వ్యక్తం చేస్తామో అప్పుడు కోపము అని అంటారు. ఎప్పుడైతే చేతల్లోకి వస్తుందో అప్పుడు క్రోధము అని అంటారు. ఇందులో కూడా మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఓకే. అలాగే రినౌన్సియేషన్ అంటే ఏమిటి? సెన్స్ గ్రాటిఫికేషన్ పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి లేకుండా. ట్రాంక్విలిటీ అంటే ఏమిటి? ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉండడం. మరి ఈ శాంతి ఎలా వస్తుంది? కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? శాంతి కావాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ భోక్తారం యజ్ఞ తపసాం అంటే అన్ని యజ్ఞములకు తపస్సులకు దానికి ఎంజాయర్ ఎవరు? కృష్ణ. సకల లోక మహేశ్వరం అంటే అన్ని లోకాలకు, దేవతలకు, జీవులకు, అన్ని లోకాలకు కూడా యజమాని ఎవరు అంటే కృష్ణ. సుహృదం సర్వభూతానం. సుహృదం సర్వభూతానం అంటే ఐఎమ్ ద వెల్ విషర్ ఆఫ్ ఎవ్రీవన్ అని చెప్పుకుంటారు. ఈ 3 విషయాలు తెలిసిన వాడే జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి, ఇది తెలిసిన వాడే శాంతిగా ఉండగలడు అని చెప్పుకుంటున్నారు. ఓకే. అపైషునం అంటే ఎవర్షన్ టు ఫాల్ట్ ఫైండింగ్. అంటే ఎవరైనా తప్పు చేస్తే మనం చెప్పొచ్చు, బట్ ఎప్పుడు ఫాల్ట్ ఫైండింగ్ లోనే ఉండడం, అది హ్యాబిట్ అయిపోతుంది. ఇతరులలో మంచిని వెతకడం అనేసి ఇప్పుడు వీళ్ళు ఏదైనా చెడు కనిపిస్తే కనిపెడదాం అనుకుంటాం. కంపాషన్ ఫర్ ఆల్ లివింగ్ ఎంటిటీస్ అంటే సకల జీవుల పట్ల దయ. అలాగే ఫ్రీడమ్ ఫ్రమ్ కోవెటస్నెస్ అంటే ఏమిటి అర్థం? కోవెటస్నెస్ అంటే ఈ మోస ప్రవృత్తి ఏదైతే ఉందో దాని నుంచి దూరంగా ఉండడం. ఇంకేమన్నారు? ఫ్రీడమ్ ఫ్రమ్ జెంటిల్నెస్. ఓకే. అంటే ముక్కుసూటిగా వ్యవహారం చేయడం. మోడెస్టీ అని చెప్పారు. అపైషునం దయ, సకల జీవుల పట్ల దయ. అలోలుప్తం అంటే గ్రీడ్ అంటే ఏమిటి? లోపం అనమాట. నేనే ప్రతిదీ, నేను నా వాళ్ళు, వీళ్ళే ఎంజాయ్ చేయాలి, వీళ్ళు బాగుండాలి, వీళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. మార్ధవం అంటే జెంటిల్నెస్ అంటే హుందాగా జీవించడం. హ్రీహి అంటే మోడెస్టీ. మోడెస్టీ అంటే ఏమిటారు? అంటే చాలా గంభీరంగా వ్యవహరించడం. అచాపలం అంటే ఏమిటి? ఎప్పుడు కూడా నిర్ణయాలు మారిపోతూ ఉండవు, డిటర్మైండ్ గా ఉంటాడు. తేజహ అంటే విగర్, సత్తువ ఉంటుంది. క్షమ అంటే క్షమించే గుణం ఉంటుంది. ధృతిహి అంటే ఏమిటంటే ఫార్టిట్యూడ్, ఏదైనా ఒక ఏమంటుంది దాన్ని, ఒక కన్విక్షన్, ఒక దానికి కన్విక్ట్ అయ్యాడంటే దాన్ని గట్టిగా పట్టుకుని ఉంటాడు. శౌచం, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లీన్లీనెస్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. బయటికి ఎలా క్లీన్లీనెస్ ఉంటుంది అంటే స్నానం చేయడం ద్వారా కనీసం 2 సార్లు రోజు. అంతర్గత
శుభ్రత అనేది మంత్ర జపం వలన, శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల, భగవత్ ప్రసాదం స్వీకరించడం వల్ల ఇంటర్నల్ క్లీన్నెస్ అనేది వస్తుంది. అద్రోహ అంటే ఏమిటి? అసూయ నుండి విముక్తిగా ఉంటుంది, అసూయ పడకుండా ఉంటుంది. నాతిమానిత అంటే నేను ఎక్కువ అందరి యొక్క గుర్తింపుని పొందాలి అనేటువంటి భావన లేకుండా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఎవరి యొక్క సంపదలు అని చెప్తున్నారు? లక్షణాలు దైవీ అంటే దైవ లక్షణాలు కలిగినటువంటి వారి యొక్క లక్షణాలుగా చెప్పారు ఇవన్నీ కూడా. ఓకే, సో ఇది మనం చూసాం. ఇప్పుడు మనం ఈ అసుర లక్షణాల్లోకి వెళ్దాం. దీని గురించి మనం చెప్పుకున్నాం కదా. దంభం అంటే చెప్పుకున్నాం. ప్రైడ్ అంటే గర్వం. ఎందుకని గర్వం అనేది వస్తుందంటే ఎప్పుడైతే అన్ని నేనే చేస్తున్నాను అనేటువంటి భావన వస్తుందో అప్పుడు గర్వం వస్తుంది. అంటే నాకంటే గొప్పవాళ్ళు లేడు. అందుకే ఏం చెప్పారంటే ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ డౌన్ అని. ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ డౌన్. పతనానికి ముందు గర్వం వస్తుందట. గర్వం అనేది ఎందుకు వస్తుందంటే వాస్తవానికి మనం ఈ ప్రపంచంలో స్వతంత్రులం కాదు. మన స్వతంత్రులమా పరతంత్రులమా చెప్పండి. సరే, మన శరీరాన్ని మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. మన శరీరంలో జరిగేటువంటి అన్ని కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మనకి ఎంతవరకు నియంత్రణ ఉంది? ఏదైనా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవడం, లేదా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, లేదా ఒక విషయాన్ని మర్చిపోవడం, ఈ మూడు మన చేతిలో ఉన్నాయా? మనందరికీ అనుభవమే కదా. ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం అనుకుంటాం, కానీ మర్చిపోతుంటాం. కొన్ని విషయాల్ని మర్చిపోదామని ప్రయత్నిస్తాం, కానీ అవి గుర్తొస్తూనే ఉంటాయి. కొన్ని విషయాలని ఎంత అర్థం చేసుకుందామని ప్రయత్నించినా అవి అర్థం కాదు. ఉంటారు కదా. అవి మన చేతిలో ఉన్నాయా లేవా? మన చేతిలో లేవు కదా. కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ వేరే ఏదో పనిలో ఉండి దానిని మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా తక్కువనే ఏమొస్తుంది? అది వెంటనే గుర్తొస్తుంది. లేదా ఏదో ఒక విషయాన్ని మర్చిపోకూడదు అనుకుంటాం, వెంటనే టక్మని మర్చిపోతుంది. కొన్ని విషయాలు ఎంత ఎనలైజ్ చేసినా సరే మనకు అర్థం కావు, కానీ సడన్ గా మనం ఏదో వేరే పనిలో ఉంటే టక్మని వెంటనే ఏమవుతుంది? అది వెంటనే దాని నాలెడ్జ్ వస్తుంది. మీ అందరికి అనుభవం ఉందా లేదా దీని గురించి? అంటే దీని అర్థం ఇవి మన కంట్రోల్లో ఉన్నాయా లేవా? లేవు కదా మన కంట్రోల్లో లేవు. ఇంకా బాడీలో యాక్టివిటీస్లోకి రండి. ఆకలి మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి వేస్తుందా? ఏమంటారు? మీకు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక ఐటమ్ ఎవరైనా ఇచ్చి తినమంటే తినగలరా మీరు? ఎప్పుడు పడితే అప్పుడు తినగలరా? లేదు. దానికి ఏం కావాలి? ఆకలి కావాలి. ఆకలి వేయడం వేయకపోవడం అనేది మన చేతుల్లో ఉందా? లేదు. ఓకే, మనం తిన్న తర్వాత జీర్ణం కావడం ఏదైతే ఉందో అది మన చేతుల్లో ఉందా? లేదు కదా. ఓకే, జీర్ణం అయిన తర్వాత ఎవాక్యుయేషన్, మల పదార్థాన్ని బయటికి పంపడం అనేది మన చేతిలో ఉందా? లేదా? ఇవన్నీ చూడండి, మెయిన్ యాక్టివిటీసే కదా మన శరీరం. హరే కృష్ణ. అలాగే సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వాట్ అబౌట్ మన హార్ట్ బీట్ గురించి ఏమిటి చెప్పండి? మన హృదయం కొట్టుకుంటూ ఉంటుంది కదా, దానిని మనం కాన్షియస్ గా మనం ఏమైనా కంట్రోల్ చేస్తున్నామా? లేదు. మన శ్వాస సంగతి ఏమిటి చెప్పండి? మన శ్వాసను మనం ఏమైనా కాన్షియస్ గా కంట్రోల్ చేస్తున్నామా? అది కూడా లేదు. లేదంటే మనకు చూసే శక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటాం నేను అది చూశాను ఇది చూశాను అది ఇది అంటాం, కానీ ఒకవేళ అంధకారంలో మనం చూడగలమా? అంధకారంలో మనం చూడలేము. అంటే ఈవెన్ మనం చూసేటువంటి సామర్థ్యం కూడా మన చేతిలో లేదు. ఇలా మన బాడీలీ ఫంక్షన్స్ ని మనం చూసినట్లయితే మనం షేవింగ్ చేసుకుంటాం కదా, మరి ఈ ఏవైతే వెంట్రుకలు రావడం ఏదైతే ఉందో ఇది మన కంట్రోల్లో ఉందా చెప్పండి? ఓకే, నేను ఇంకా వారం రోజులు ఎక్కడికో టూర్కి వెళ్తున్నాను, సో ఇంకా నాకు గడ్డం రాకూడదు, మీరు ఏమైనా శాసించగలరా? లేదు. సో ఇన్ దిస్ వే మీరు చూసినట్లయితే రోగం రాకూడదని మీరు ఏమైనా నియంత్రించగలరా? లేదు. ముసలితనం రాకూడదని కంట్రోల్ చేయగలరా? లేదు. డెత్ను నియంత్రించగలరా? లేదు. దెన్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ కంట్రోల్?
మన చేతిలో ఏదైనా ఉందంటారా? మన నియంత్రణలో ఏది కూడా లేదు. మరి మన నియంత్రణలో ఏది లేదని తెలిసినప్పుడు మనం ఒకవేళ ఏదన్నా అచీవ్ చేసామనుకోండి లైఫ్లో, ఓకేనా, అంటే మనం ఏం చేయగలుగుతున్నా దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్, అవునా కదా? బట్ మనం ఏదో ఒకటి అచీవ్ చేసినంత మాత్రాన లైఫ్లో ఒకవేళ ఎవరైనా నేను చేశాను ఇది అని అన్నాడంటే, ఈజ్ దట్ ఇగ్నోరెన్స్ ఆర్ నాట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఇక్కడ సెషన్కి వచ్చారు, ఇక్కడ అటెండ్ అవ్వడానికి. ఈ సెషన్కి రావడానికి మీరు అనుకోవచ్చు, యా ఐ కేమ్, నేను వచ్చానని. నో, బట్ మీ దారిలో మీరు వచ్చేటప్పుడు ఎన్నో ఫ్యాక్టర్స్ మీకు అనుకూలించాయి కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగారు. అదర్వైజ్ ఇస్ ఇట్ పాసిబుల్? ఏమంటారు? లేదు కదా. సో కాబట్టి అసురుని యొక్క మొదటి లక్షణం ఏమిటంటే దంభం అన్నమాట, ప్రైడ్. ఎందుకంటే దే ఫర్గెట్ దాట్, వాళ్ళు మర్చిపోతారు నేను స్వతంత్రుని కాదు. ఎందుకంటే కొంచెం ఆలోచించి చూస్తే మనకు అర్థమవుతుంది, మనం ఏం చేసినా అది ఎంతో మంది సహకారం ఉంటేనే అవుతుంది. అందులో నేను ఉన్నాను, కానీ నేను ఒక్కడనే కాదు. వాట్ ద పాయింట్ అన్న, మనం ఒక్కళ్ళమే కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ప్లే చేస్తున్నాయి. మరి ఇంతమంది కలిసి ఇప్పుడు ఎలాంటిదంటే, ఇప్పుడు మనం అందరం కలిసి ఏదో పని చేసాం, పని చేస్తే ఎవడో ఒకడు మాత్రం లేచి నేనే చేశాను అన్నాడు అనుకో, అర్థమవుతుందా? దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రైడ్. అందుకే ప్రైడ్ ఈజ్ నాట్ గుడ్. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో అది ప్రైడ్. అలాగే అరగెన్స్ చూడండి, మనం చూస్తుంటాం చాలా పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళకి అది మేబీ వెల్త్ అయి ఉండొచ్చు, లేకపోతే పొజిషన్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటాం దాన్ని, వాళ్ళ యొక్క హోదా కావచ్చు, డెసిగ్నేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వాళ్ళ బాడీ కావచ్చు, లేదా వాళ్ళ జ్ఞానం కావచ్చు. ఒకసారి మనం చూసుకుంటాం, బాగా బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు ఉంటారు, రోజు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటారు, ఇంత కష్టపడి బాడీ బిల్డింగ్ అంతా చేస్తున్నాం, ఒక్క అవకాశం దొరికితే బాగుంది ఏమన్నా కొట్టడానికి. అర్థమవుతుంది. సో కాబట్టి వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో కూడా ఏమిటి చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? అరగెన్స్ అని. ఎందుకని? ఎందుకంటే బాడీ బాగా ఉంది. జనరల్ గానే మనం చూసుకుంటే వాళ్ళ బాడీ ఎక్స్పోజ్ అయ్యే విధంగా మంచి టైట్ టీ షర్ట్స్ అనేవి వేసుకున్నట్టు పీపుల్ షుడ్ రికగ్నైజ్ మీ దట్ ఐ హ్యావ్ ఎ వెరీ నైస్ స్ట్రాంగ్లీ బిల్డ్ బాడీ. అవునా కదా? దే వాంట్ టు ఎక్స్పోజ్. లేదా బాగా అధికారం ఉన్నవాడు, మీరు చూడండి, పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన ఎప్పుడైనా ఎవరా నువ్వు, అవునా, ఎరగంటగా మాట్లాడతారా లేదు? బోత్ మేల్ అండ్ ఫిమేల్ పోలీస్ ఆఫీసర్ మీరు ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు మాట్లాడే విధానంలో వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, వాళ్ళ మేనరిజం లో, వాళ్ళ యొక్క బాడీ ఏమంటారు, బాడీ లాంగ్వేజ్ లోనే తెలిసిపోతుంటుంది వాళ్ళు చాలా అర్జెంట్ గా ఉన్నారు. అవునా కదా? అన్నెసెసరీగా ఆపరా నువ్వు, రోడ్డు మీద వెళ్ళాడు, ఆపు ఆపు అని. తన దగ్గర హెల్మెట్ ఉందంటే, ఇంకోటి ఏదైనా లైసెన్స్ ఉందా, లేదా ఇంకోటి ఏదైనా ఉందా, జరిగింది. లేకపోతే రాజకీయ నాయకులు ఉంటారు, ఒక్కోసారి రాజకీయ నాయకులు మనం చూస్తుంటాం, వాళ్ళ కింద ఉన్నటువంటి ఆఫీసర్లను కొడుతుంటారు కదా, చూసే ఉంటారు. ఎమ్మెల్యే కొట్టాడని, లేకపోతే ఎవరో మినిస్టర్ ఐపీఎస్ ఆఫీసర్ని కొట్టాడని, ఇలాంటివి చూస్తూ ఉంటాం. వాళ్ళ ఆఫీసెస్కి ఎప్పుడైనా వెళ్ళండి, సెటిల్మెంట్స్ జరుగుతుంటాయి, వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, సార్ వీడు ఇలా తప్పు చేశాడండి, అందుకే వాళ్ళు మీకు కేసు పెట్టాం, నేను చెప్తున్నాను కదా తీసేయండి దాన్ని, మూసేయండి కేసు. ఆర్ మేబీ పాపులారిటీ, పాపులారిటీ. సార్ చాలా పాపులర్ పర్సన్స్ ఎవరైనా సినిమా యాక్టర్స్, లేకపోతే మూవీ అంటే మన క్రికెట్ ప్లేయర్స్ ఎవరన్నా వస్తున్నారు అనుకోండి, దారిలో ఉన్నటువంటి పక్క తప్పు చూసే విధానం కావచ్చు, ఇవన్నీ చాలా తేడాగా ఉంటాయి. సో ఎందుకు వస్తుంది అరగెన్స్ అంటే? బికాస్ ఆఫ్ ప్రైడ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ డీమన్స్. ఇంకా తర్వాత అభిమాన, చూడండి, కన్సీట్ అని చెప్పంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి నెపోటిజం అని చెప్పంటారు, మోస ప్రవృత్తి. ఇది కూడా ఉంటుందా? మోస ప్రవృత్తిగా కూడా చెప్పుకోవచ్చు. ఇతరులని మోసం చేయాలనుకుంటారు, ఎందుకంటే ఐ వాంట్ టు బి సక్సెస్ఫుల్. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా పక్కకి తోసి ఏదో విధంగా నేను పైకి రావాలి.
ఇక క్రోధ అని చెప్పాను నేను. ఈ ఏదైతే కోపం అని చెప్పి అంటున్నామో అది 3 లెవెల్స్ లో ఉంటుంది. క్రోధ అంటే వాళ్ళకి విపరీతమైనటువంటి క్రోధం ఉంటుంది. క్రోధం ఎందుకు వస్తుందో కృష్ణుడు చెప్తాడు మనకి 2nd చాప్టర్ భగవద్గీతలో. ఎలా వస్తుంది? కామాత్ క్రోధోభిజాయితే. ఎప్పుడైతే తీవ్రమైనటువంటి కోరిక, అంటే మనకి క్రోధం ఎప్పుడు వస్తుందంటే ఉన్నది పోయినప్పుడు కానీ, కోరుకున్నది దొరకనప్పుడు కానీ కోపం వస్తుంది. అవునంటది కదండి. మనం అనుకున్న విధంగా ఏదో జరగలేదు, వెంటనే క్రోధం వస్తుంది. అంతే, మనం అనుకున్నది జరగలేదంటే క్రోధం వస్తుంది అంతే. పారుష్యం అంటే పౌరుషం, హార్ష్నెస్ అనమాట. వాళ్ళ డీలింగ్స్, వాళ్ళ మాట్లాడే విధానంలో కావచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళ పనులు చేసే విధానం కావచ్చు, చాలా హార్ష్గా ఉంటుంది. చివరికి ఏదైనా ఒక ట్రైన్ ఎక్కాలని, అయితే బస్సు ఎక్కాలనుకుంటున్నారు, పక్కన వాళ్ళ తోసేసి ముందు లోపలికి వెళ్ళిపోయి సీటు మీద అడ్డంగా పడుతుంటారు. నా ఫ్యామిలీ అందరికీ వేసుకున్నాను. ఇండియాలో ఎక్కడా లేదు ప్రపంచంలో, ఇంకెక్కడ ఉందేమో. బహుశా ఉంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో కూడా ఉంటే ఉండొచ్చు. అంత ఒకే ఫ్యామిలీ. ఎంత కష్టపడే వాడు లైన్ లో ఉండి వాడు బస్సులోకి ముందు వెళ్ళినా సరే, నో, ఇక్కడ నుంచి నీకు ఖర్చు చేపిస్తారని అంతే. సో అది నాది. ఓకే, పరుషంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా అంటే అవతల వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడటం, డబుల్ మీనింగ్ తో మాట్లాడటం, ఓకే, వెటకారంగా మాట్లాడటం. ఓకే, ఇంకా అజ్ఞానం. అజ్ఞానం అంటే ఇవన్నిటికీ కారణం ఏంటంటే అజ్ఞానం. ఏమిటి అజ్ఞానం అంటే ఐఎమ్ నాట్ దిస్ బాడీ, థింకింగ్ దట్ ఐఎమ్ దిస్ బాడీ, ఆర్ దిస్ ఈస్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ లైఫ్, సో ఐ హ్యావ్ టు ఎంజాయ్. నేను కాబట్టి ఇంద్రియభోగం చేయాలంటే. ఇవన్నీ కూడా ఏమంటారు? ఎవరి యొక్క సంపదలు ఇవన్నీ? అసుర స్వభావం కలిగినటువంటి వారి యొక్క సంపదలు అంటే. తర్వాత ఏమంటారు? దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ అసురీమత మా సుచత్ సంపదం దైవీ అభిజాతోసి పాండవ. ఇట్లనే ఉంటాడు. దైవీ గుణాలు ఏవైతే మనం మొదటి 1, 2, 3 శ్లోకాల్లో చెప్పుకున్నామో, ఆ లక్షణాలు పెంపొందించుకుంటే అది మోక్షానికి ఉపయోగపడుతుందని చెప్తాడు. మోక్షం అంటే ఏమిటి? జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధి, ఈ 4 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, రియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి నుంచి బయటపడడాన్ని ఏమంటారు? ముక్తి, మోక్షం అని చెప్పంటారు. కాబట్టి దైవీ లక్షణాలు అనేవి మోక్షానికి అనుకూలంగా ఉంటాయి. అసుర లక్షణాలు అనేటువంటివి బంధనానికి అనుకూలంగా ఉంటాయి. Demonic qualities make for bondage and some loose connection. ఓకే, సో కాబట్టి అసుర లక్షణాలు ఏం చేస్తాయంటే బాండేజ్. బాండేజ్ అంటే ఏమిటి అర్థం? మళ్ళీ మరొక రకమైనటువంటి శరీరాన్ని తీసుకోవడానికి ఇవి కారణం అవుతాయి. మళ్ళీ శరీరం తీసుకున్నామంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మరణం ఉంటుంది, ఈ మధ్యలో ముసలితనం వస్తుంది, వ్యాధి వస్తుంది కదా. కాబట్టి ఈ అసుర లక్షణాల వల్ల మళ్ళీ మనం బాండేజ్ లో ఉంటాం. ఇక్కడ చూడండి, కృష్ణుడు అర్జునుడిని ఎంకరేజ్ చేయడం కోసం ఏమన్నాడు? నువ్వే కంగారు పడుకో ఓ పాండవ, అంటే ఎవరు? అర్జున, ఎందుకంటే నువ్వు దైవ లక్షణాలతో పుట్టేవు. నువ్వు కంగారు పడుకో, ఒకవేళ నీలో ఇవన్నీ ఉన్నాయనుకుంటావు, నువ్వు మంచివాడి లేదు చెప్పండి. సో కాబట్టి మనం చెప్పుకున్నాం, దైవ లక్షణాల వల్ల ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. అసుర లక్షణాల వల్ల మళ్ళీ బంధనం, మళ్ళీ ఇక్కడ పుడతాం. తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు, ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థమే శృణు. చూడండి, ఇక్కడే ఉంటాడు పృథా కుమార అంటూ అర్జున, ఈ ప్రపంచంలో 2 రకాల సృష్టింపబడిన జీవులు ఉన్నారు. సో ఈ స్పీకర్ టెస్ట్ చేస్తుంది అనమాట, నేను దైవ లక్షణాలు కలిగి ఉన్నానా లేకపోతే అసుర లక్షణాలు కలిగి ఉన్నా. అరే సో కనీసం ఇప్పుడైతే నేను దైవ లక్షణాలనే ప్రవర్తిస్తాను. ఓకే, సో ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే, సృష్టింపబడినటువంటి జీవుల్లో 2 రకాల వాళ్ళు ఉన్నారట. ఒకరిని దేవతలని అంటారు, రెండో వారిని అసురులు అని చెప్పంటారు.
దేవతల యొక్క లక్షణాల గురించి నీకు చాలా దీర్ఘంగా వివరించాను. ఇప్పుడు నా దగ్గర నుంచి అసుర లక్షణాల గురించి విను అని చెప్పండి. అప్పుడు చూద్దాం ఏమిటో అసుర లక్షణాలు. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసురులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదట. వాళ్ళ దగ్గర పరిశుభ్రత అనేది ఉండదు, సరైన ప్రవర్తన ఉండదు, వాళ్ళలో నిజం అనేది కనిపించదు. సో మొదటిది ఏమి చెప్పాడు ఇక్కడ, ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తి అంటే ఏమిటి? చేయదగినది. నివృత్తి అంటే చేయకూడదు. ఇది ఎలా నిర్ణయించాలి? ఇప్పుడు ఏది చేయదగినది, ఏది చేయకూడదు? ఎలాగా? శాస్త్రం. అంటే మీరు అందరూ కొంచెం వింటున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, శాస్త్రం అనేది ఉంటుంది. శాస్త్రాన్ని పక్కన పెడితే మనం ఎలా నిర్ణయించగలం ఏది మంచి ఏది చెడు అని? నిర్ణయించగలమా శాస్త్రాన్ని పక్కన పెట్టి? లేదు. ఎందుకంటే ఏదైతే ఈ దేశంలో మంచి, ఈ ప్రాంతంలో మంచి ఉందో వేరే దేశంలో అది చెడు అయి ఉండొచ్చు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇస్లాంను అనుసరించి ఈ కాఫీర్లు అనేటువంటి వాళ్ళని బతకనివ్వకూడదు. అంటే ఎవరైతే అల్లాహ్ కాకుండా వేరే వారిని ఆరాధిస్తారో వారిని అసలు ఆ ప్రదేశంలో ఉంచనివ్వకూడదు అనేది ఇస్లాంలో ఒక రూల్ ఉంది. బట్ ఆ రూల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అవుతుందా భారతదేశంలో? ఆ రూల్ భారతదేశపు రాజ్యాంగం ప్రకారం అది సరైనదా తప్ప? తప్పు. బట్ అదే విషయం మీరు సౌదీ అరేబియాలోకి వెళితే అక్కడ సరైనదా కదా? పాకిస్తాన్ వెళ్ళినా సరైనదే, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా సరైనదే. అంటే అదే విషయం అక్కడ మంచిది, ఇక్కడ చెడ్డదే. లేదా ఒక కాలంలో మంచి, ఇంకో కాలంలో చెడు. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఇంకా అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ రాంగ్ అని డెసిషన్ తీసుకోగలమా? చెప్పండి. వెరీ డిఫికల్ట్ అని. సో దెర్ ఇస్ నో యాడ్ స్టిక్. దానికి ఒక కొలమానం అనేది లేదు. ఎవరు డిసైడ్ చేస్తారు ఏది మంచి ఏది చెడు? వెరీ డిఫికల్ట్. అందుకే శాస్త్రం అనేది ఉంటుంది. శాస్త్ర అంటే అర్థం ఏంటంటే సంస్కృతంలో సష్ అనేటువంటి రూట్ వర్డ్ నుంచి వస్తుంది. ధాతువులు అని చెప్పంటారు. సష్ అనేటువంటి రూట్ వర్డ్ నుంచి శస్త్రము. శస్త్రము అంటే ఆయుధం. శాసనము అంటే లా. ఓకే, అలాగే శాస్త్రము అంటే విచ్ కంట్రోల్స్. అర్థమవుతుంది కదా? ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. శస్త్రం అంటే ఏంటి? విచ్ కంట్రోల్స్, విచ్ కట్స్. శాసనం అంటే ఏమిటి? విచ్ కంట్రోల్స్ ద బిహేవియర్ ఆఫ్ ద పీపుల్. శాస్త్రం అంటే ఏమిటి? ఏది చేయాలి ఏది చేయకూడదు నిర్ణయించేది. ఇవన్నీ కూడా మనం చూస్తే ఒకే రూట్ వర్డ్ నుంచి వచ్చినాయి. అలాగే శిక్షణ, అది కూడా అక్కడి నుంచి వచ్చింది. శిక్షణ అంటే డిసిప్లిన్, అది కూడా కంట్రోల్. సో కాబట్టి శాస్త్రం అనేది ఒకటి ఉంది. కానీ ఈ అసుర స్వభావం కలిగిన వాళ్ళు శాస్త్రాన్ని పట్టించుకోరు. సో దీని ప్రకారం వెళితే ఈనాటి సొసైటీలో ఉన్న మెజారిటీ ఆఫ్ దెమ్ ఎందులోకి వస్తారు? ఎందులోకి వస్తారు? డిమాన్స్ లోకి వస్తారు. అందుకే చెప్పుకున్నాం, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలోనూ డిమానిక్ క్వాలిటీస్ ఉంటాయి, అలాగే దైవ లక్షణాలు కూడా ఉంటాయి. కానీ ఎక్కువ శాతం ఉండేవి డిమానిక్ క్వాలిటీస్. కాబట్టి వాళ్ళు శాస్త్రాన్ని పట్టించుకోరు అనమాట. వాళ్ళకి నచ్చినప్పుడు ఏదో చేస్తుంటారు అంతే. తర్వాత నైదర్ క్లీన్లీనెస్. చూడండి, ఇక పరిశుభ్రత అనేది చాలా అరుదు అనమాట. పరిశుభ్రత గురించి నేను చెప్పడం మొదలు పెడితే మీకు చాలా భయపడిపోతారు. మీకు అప్పటికీ కొన్ని బేసిక్ తెలిసి ఉంటాయి చాలా, బికాస్ మీరు అందరూ వింటున్నారు. బట్ చాలా ఉన్నాయి అందులో. కనీసం రోజుకి 2 సార్లు స్నానం చేయాలి అనేది ఉంది. అలాగే ఎప్పుడు ఎవాక్యువేట్ చేసినా సరే, అంటే ఎప్పుడు మనం స్టూల్ పాస్ చేసినా సరే ఇమీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ హెడ్ బాత్, ఎస్పెషల్లీ మేల్. మనం ఎప్పుడైతే యూరిన్ పాస్ చేస్తామో ఇప్పుడు వెంటనే ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, నోళ్ళు కుక్కరించి ఊయాలి. ఎవాక్యువేటింగ్ యూరినేటింగ్ ఆర్గాన్ కూడా శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి.
కదా. ఇంకా ఏమున్నాయి మనకి? ఒకసారి మనం వస్త్రాలు వేసుకుని మనం వాటి మీద పడుకున్నాం అనుకోండి, మనం పడుకుని లేచినట్లయితే మళ్ళీ ఆ బట్టలను వెంటనే ఉతకాలి అని చెప్పాను. సో ఇవన్నీ ఇంకా నేను చెప్తే చాలా ఆశ్చర్యపోతాను ఇవన్నీ ఇక్కడ. అలాగే మన శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి. నవరంధ్రాల్లో ఎక్కడా కూడా మనం వేళ్ళు పెట్టుకోకూడదు. వేళ్ళు పెడితే వెంటనే వెళ్ళి కడుక్కోవాలి. కానీ ఈ రోజుల్లో అందరికీ హాబీ ఏంటంటే గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు చాలా కదా. నోట్లో వేలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే చాలా కామన్ అనమాట నోట్లో వేలు పెట్టుకోవడం, పళ్ళు పట్టుకోవడం, ఇవన్నీ చెవుల్లో, ముక్కులో. ఇమీడియట్లీ హ్యావ్ టు వాష్, లేకపోతే అపరిశుభ్రత. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ప్రతిరోజు ఇంటిని మనం పరిశుభ్రం చేసుకోవాలి. అలాగే గోల్డ్ పెంచుకోకూడదు. కలియుగంలో అందరికీ ఇది ఒక అలవాటు, ఫ్యాషన్ అనమాట. ఇంత పెద్ద గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాలని చెప్పి ఇంత పొడుగు గోల్డ్. బట్ అది మూచి అనమాట. చూడండి, శుచి, మూచి రెండు వ్యతిరేక పదాలు. మూచి అంటే అన్క్లీన్, కాబట్టి ఈ మెటీరియల్ వరల్డ్ అంతా కూడా అన్క్లీన్. ద ప్లాస్టిక్ అనేది ఏదైతే ఉందో ఇది మోస్ట్ అన్క్లీన్ థింగ్ అనమాట. ఎందుకంటే ప్లాస్టిక్ డజంట్ రిక్వైర్ వాషింగ్ ఎవ్రీ డే. అవసరమా? మనిషి ఎందుకని ప్లాస్టిక్ ని తీసుకొస్తున్నాడు ఎక్కువ అంటే మెయింటెనెన్స్ ఉండదు అంతే కదా. మెయింటెనెన్స్ అంటే బేసికలీ మెయింటెనెన్స్ అంటే క్లీన్లీనెస్ అంటే. కాబట్టి క్లీన్లీనెస్ అక్కర్లేదు ప్లాస్టిక్ అయితే. ఇప్పుడు ఏం చేస్తున్నాం మన కలియుగంలో? మోస్ట్ అన్క్లీన్ వస్తువుని క్లీన్ చేయడానికి వాడుకుంటున్నాం. ఉదయం లేవగానే ఏం చేస్తాం? నోట్లో బ్రష్ పెట్టుకొని క్లీన్ చేస్తాం. చూడండి, ఇదంతా ఒక పెద్ద కాన్స్పిరసీ అనమాట. ఈ డెంటల్ డాక్టర్స్ ఏం చేస్తారు? రోజు టూత్ బ్రష్ వాడాలని చెప్తారు. బట్ యాక్చువల్ గా సీక్రెట్ ఏంటంటే ఈ పండ్ల సంబంధించిన వ్యాధులన్నీ రావడానికి టూత్ బ్రషే కారణం. ఎందుకంటే ఆ టూత్ బ్రష్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది, దాని బ్రిజిల్స్ ఏవైతే ఉంటాయో అందులో అన్ని, ఇంకా చెప్పారు యాజ్ పర్ ఆయుర్వేద, మౌత్ ఈజ్ మోర్ కంటామినేటెడ్ దెన్ యానస్ అని చెప్పారు. అండర్స్టాండ్ దిస్? మౌత్ ఈజ్ మోర్ కంటామినేటెడ్ దాన్ యానస్ అండి. సో అలాంటి నోట్లో ప్రతిరోజు పెట్టుకుని అదే మనం రోజు వాడుకుంటాం. యాక్చువల్గా మీరు ఒకసారి నోట్లోంచి పెట్టి దాన్ని తీసారంటే దాన్ని స్పిరిట్ తో కడగాలన్నమాట. అంత మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి మన నోట్లో. ఎందుకంటే దిర్ ఇస్ ఆల్వేస్ ఎక్కడ చోట ఫుడ్ ఉంటుంది మన నోట్లో కదా. ఇలా మనకి ఎన్నో ఉన్నాయి. శుభ్రమైన వస్త్రాలు ధరించకపోవడం, లేకపోతే స్నానం సరిగ్గా చేయకపోవడం, లేకపోతే జుట్టు సరిగ్గా ఉంచుకోకపోవడం. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో అసురులకి క్లీన్లీనెస్ అనేది అసలు ఉండనే ఉండదు. నేను చెప్పేది ఓన్లీ బాడీలీ క్లీన్లీనెస్ గురించి చెప్తాను. ఇంకా మనకి మెంటల్ క్లీన్లీనెస్ అనేది ఉంది, అంటే తప్పుడు ఆలోచనలు చేయకుండా ఉంటుంది. సో మెంటల్ క్లీన్లీనెస్ అనేది ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అనమాట ఒక విధంగా చెప్పాలి. సో ఇలా క్లీన్లీనెస్ అనేది వాళ్ళకు ఉండదు. ఇంకేమంటున్నారు చూడండి, ప్రాపర్ బిహేవియర్, సదాచారం అని చెప్పంటారు. అంటే ఎక్కడ, ఎవరితో, ఏ సమయంలో ఎలా వ్యవహరించాలి తెలియదు, ఎవరికి తెలియదు. అలాగే సత్యం, ఎవరిలో కూడా సత్యం అనేది కనిపించదు. సత్యం అంటే రెండు రకాలు ఉన్నాయి సత్యం. రిలేటివ్ ట్రూత్ అండ్ అబ్సల్యూట్ ట్రూత్ అండి. రిలేటివ్ ట్రూత్ అంటే రోజువారీ వ్యవహారాల్లో నిజం చెప్పడం, అబద్ధం చెప్పడం ఇలాంటి. కలియుగం అంటేనే అంతా కూడా అసత్యం అనమాట. ఏదైనా ఒక ఫోటో తీసామంటే దాన్ని రకరకాలుగా ఎన్హాన్స్ చేసి దాన్ని పోస్ట్ చేస్తాం. చూడండి ఎంత బాగున్నాను. లేకపోతే గ్రాఫిక్స్, యానిమేషన్, ఫోటోషాప్ అంతా కూడా ఏమిటి, లేనిది ఉన్నట్టుగా సృష్టించడం. వాడికి చుట్టంతా మెరిసిపోతుంది, కానీ ఏం చేస్తారు, చక్కగా రంగు బాగుంది. దట్ ఈస్ అన్ట్రూత్. అసత్యం అంటే వేరే ఏం కాదనమాట. జుట్టు ఆల్రెడీ మెరిసిపోయింది, బట్ దాన్ని ఏం చేస్తాడు, లేదు నల్లగా ఉన్నట్టుగా చూపించాలనుకుంటాడు. బోత్ వేస్ హెయిర్ డై పానేస్తాడు, సమ్ కైండ్ ఆఫ్ మేకప్. సో కలియుగం అంతా కూడా అంతే కదా, లేనిది ఉన్నట్టుగా చూపించడం. దిస్ ఇస్ కాల్డ్ అన్ట్రూత్. సో ఇది ఒకటి లక్షణాలు. ఇంకేమున్నాయి సార్? తర్వాత అసత్యం అప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. చూడండి కృష్ణుడు చెప్తారు. ఇంకా వాళ్ళు ఏమంటారట, ఈ ప్రపంచం అనేది అసత్యం అని చెప్తారు.
ఈ ప్రపంచానికి వాస్తవానికి ఇక్కడ దీనికి ఆధారం లేదని చెప్పంటారు. వితౌట్ నో ఫౌండేషన్. జగదాహుర్ అనీశ్వరం, అసత్యం అప్రతిష్టం. రెండు విషయాలు. దిస్ వరల్డ్ ఈస్ ఫాల్స్ అని చెప్పంటారు. ఇలాంటి ఫిలాసఫీ ఎప్పుడైనా విన్నారు మీరు? జగన్ మిథ్య విన్నారు ఎప్పుడన్నా? జగన్ మిథ్య అంటే దిస్ వరల్డ్ ఈస్ ఫాల్స్. Why this world is false? Because this is temporary. Okay. This world is temporary, but this is not false. We have to understand. Our life is not false, but it is temporary. ఎందుకంటే మరి ఎప్పుడైతే మన ఫాల్స్ అన్నప్పుడు మన ఫీలింగ్స్ కూడా ఫాల్స్ అయి ఉండాలి, అవునా కదా? కానీ మన ఫీలింగ్స్ అనేవి నిజమే కదా, నిజమా కదా? మనం సుఖ దుఃఖాలను అనుభూతి చెందుతున్నామా లేదా? చెందుతున్నాం కదా. మరి వాటిని అసత్యం అని ఎలా అంటాం? సో తాత్కాలికం జగత్తు, అంతేగాని అది మిథ్య కాదు. మిథ్య అంటే యాక్చువల్గా సాంస్క్రిట్ లో టెంపరీ అనే అర్థం ఉంది, కానీ దాన్ని ఫాల్స్ అనే అర్థం చెప్తారు. కాబట్టి ఈ అసురులైనటువంటి వాళ్ళు ఏమంటారంటే ఈ జగత్ అంతా కూడా అసత్యం అని చెప్పుకుంటారు. అప్రతిష్టం అంటే దీనికి అసలు ఆధారమే లేదని చెప్పుకుంటారు. అంటే బై ఛాన్స్. సైంటిస్టులు ఏమంటారు, ప్రతిదీ అడిగామనుకోండి ఎందుకని ఇలా ఉంది ఇలా ఉంది అంటే జస్ట్ బై ఛాన్స్, ఉంటే అలా జరిగింది అని చెప్పంటారు. ఇంకేమంటారట, అనీశ్వరం. చూడండి, అనీశ్వరం అంటే దెర్ ఇస్ నో కంట్రోలర్ అని చెప్పంటారు. దెర్ ఇస్ నో కంట్రోలర్. దే థింక్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బై ఛాన్స్. ఇప్పుడు ఎలాంటిదంటే ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పువ్వుని తీసుకెళ్ళి సైంటిస్ట్కి ఇచ్చామనుకోండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే వాళ్ళు ఎంతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమిటి అసలు ఈ ఫ్లవర్లో ఈ ప్యాటర్న్ ఎలా వచ్చింది, ఈ రేఖలన్నీ కూడా పిచ్చి పిచ్చిగా కాకుండా అన్ని కూడా ఒక ప్యాటర్న్ లో ఉన్నాయి లేదా? ఇక్కడ పువ్వు చూడండి, పువ్వు ఉంది, పువ్వులో ప్యాటర్న్ కనిపిస్తుందా లేదా మీకు? ఈ రేఖలన్నీ ఒక సిరీస్ లో అరేంజ్ చేయబడి ఉన్నాయి లేదా? దీనికి ఒక విధమైనటువంటి డెలికేట్నెస్ ఉందా లేదా? అలాగే దానికి ఒక రకమైన ఫ్రాగ్రెన్స్ ఉందా లేదా? ఒక ఫ్లేవర్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం నార్మల్ గా మీ అందరికీ ఒక ఇదే పువ్వుని మీకు డ్రాయింగ్ వేయమని చెప్పాను అనుకోండి, దీనికి ఏమేమి కావాలి మీకు? పేపర్ కావాలి, దానికి కలర్స్ కావాలి, ఇవన్నీ కావాలి, ఎరేజర్ కావాలి. ఇంకా దీన్ని ఓన్లీ డ్రాయింగ్ కాదు, నాకు ఒక మోడల్ తయారు చేయమంటే దాన్ని కటింగ్ చేయడానికి సిజర్స్ కావాలి, ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ ఒక దగ్గర ఉన్నాయి, వాటంతట అవే ఆటోమేటిక్గా కలిసిపోయి ఫ్లవర్ తయారైపోతుందా? ఏం చేయాలి దానికి? దేర్ షుడ్ బి సమ్వన్ హూ కెన్ మిక్స్ ఆల్ దీస్ థింగ్స్, అవునా కదా? మరి ఈ విషయం అందరికి తెలిసింది. ఒక మంచి పెయింటింగ్ చూశాను గోడ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మంచి పెయింటింగ్ చూడండి, వీటి మీద మీకు మీ పక్కనే ఉన్నాయి రామాయణం పెయింటింగ్స్, ఇవన్నీ ఉన్నాయి. ఆ పెయింటింగ్ చూడగానే మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి? ఇమీడియట్ గా ఏం క్వశ్చన్ వస్తుంది? హూ ఇస్ ద పెయింట్, హూ ఇస్ ద ఆర్టిస్ట్ అనేది మనకి క్వశ్చన్ వస్తుంది కదా. మనకి యాక్చువల్గా ఈ ఐజాక్ న్యూటన్ లైఫ్ లో, ఐజాక్ న్యూటన్ యాక్చువల్గా ఒక సైంటిస్ట్ అతను, కానీ అతడు భగవంతుని నమ్మేవాడు. అతని లైఫ్ లో అతనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. న్యూటన్స్ ప్లానెటరీ మోడల్ తెలుసు కదా మీకు? ప్లానెటరీ మోడల్ ఒకదాన్ని తయారు చేసి చెప్తారు. న్యూటన్కి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. ఫ్రెండ్ ఏమిటంటే ఎప్పుడు అతను నాస్తికుడు, భగవంతుడు అనేవాడిని విశ్వసించేవాడు. అయితే న్యూటన్ ఒకసారి అతన్ని ఏదో ఒక ఇంటికి డిన్నర్కి ఆహ్వానిస్తాడు. ఆ ఫ్రెండ్ న్యూటన్ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత మనకు తెలిసిందే, సైంటిస్టులు అంటే అనేక రకాల మోడల్స్ ఇవన్నీ పెట్టుకుని ఉంటారు. మొత్తం ఎక్కడ చూసినా అనేక రకాల ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. సో అలా అవి అన్ని చూసుకుంటూ చూపిస్తూ ఒక ఎగ్జిబిషన్ లాంటి చోట్ల ఈ ప్లానెటరీ మోడల్ దగ్గరికి వచ్చాడు న్యూటన్. ఫ్రెండ్ తీసుకుని ఫ్రెండ్ అడిగాడు, ఏమిటి ఈ మోడల్ చాలా బాగుంది, ఎవరు తయారు చేశారు దీన్ని అని. ఎవరు తయారు చేశారు అంటే, ఎవరు తయారు చేయలేదు, రాత్రి నాకు 1 o'clock కొంచెం వాటర్ పాస్ చేద్దామని నేను బయటకు వెళ్ళాను, గార్డెన్లోకి వెళ్ళాను. వెళ్ళగానే థంప్ అని ఏదో సౌండ్ వచ్చింది. ఏమిటా సౌండ్ అని చూస్తే ఆకాశంలోంచి ఇదిగో ఈ ప్లానెటరీ మోడల్ పడింది కదా. తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. కమాన్, నేనేమైనా పిచ్చివాడినా, నాతో ఎందుకు జోక్ చేస్తాను, చెప్పు ఎక్కడది, ఎవరు తయారు చేశారు? లేదు, జస్ట్ ఆకాశం నుంచి ఊడిపడింది, జస్ట్ బై ఛాన్స్ అండి. కమాన్, నువ్వు ఎలా మాట్లాడుతావు, నేను నన్ను అగరు ఇన్సల్ట్ చేస్తున్నాను వాళ్ళని. న్యూటన్ ఏమంటాడంటే, సరే చిన్న ప్లానెటరీ మోడల్లే ఆకాశం నుంచి ఊడిపడింది అంటే నువ్వు నమ్మట్లేదు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. కానీ నిజమైనటువంటి ప్లానెటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి మాత్రం సృష్టికర్త ఎవరు లేరని వాదిస్తున్నావు.
ఎవరు జోక్ చేస్తున్నారు, నువ్వా నేనా అన్నారు. చిన్న ప్లానటరీ మోడల్ కి ఉందని అడుగుతున్నారు కదా, ఎవరు తయారు చేశారు, ఎందుకంటే దానికి ఎంతో బ్రెయిన్ కావాలి. సైంటిస్టులు ప్రతి చిన్నదానికి వివరణ ఇస్తాను, ఇది ఎలా వచ్చింది అలా వచ్చింది. సైంటిస్ట్ దగ్గర రాయి పట్టుకెళ్ళి ఇచ్చామనుకోండి, ఈ రాయి గురించి చెప్పండి అంటే వాడు చెప్తాడు, ఇదేమిటి రాయి అనేది, ఇది పూర్వం మనకి లావా అనేది ఉంది, అగ్ని పర్వతాలు పేలాయి, అందులో నుంచి లావా బయటకు వచ్చింది, ఆ లావా చల్లబడి అది ఒక స్టోన్ ఫార్మేషన్ అయింది, ఆ స్టోన్ మీద ఏదో పిడుగులు పడ్డాయి, లేకపోతే ఏదో అయింది, బ్రేక్ అయ్యాయి. సో నీ దగ్గర ఉన్న రాయి వెనక చరిత్ర ఇదంతా. సరే ఈ రాయి బానే ఉంది, మరి ఈ రాళ్ళన్నిటికీ జన్మనిచ్చినటువంటి ఈ భూమి ఎలా తయారైంది అని అడిగాము. జస్ట్ అవుట్ ఆఫ్ బై ఛాన్స్. సో ఇది తెలివితనమా, తెలివి తక్కువతనం? అర్థమైంది. చిన్న చిన్న విషయాలకి ఎవడో ఉన్నాడని మనం అంగీకరిస్తాం. ఒక గుండె సూది ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సేఫ్టీ పిన్ అయినా మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళారనుకోండి, ప్రింటింగ్ ప్రెస్ లో ఏముంటాయి చెప్పండి? మిషనరీ ఉంటుంది, ప్రింటింగ్ మిషనరీ ఉంటుంది, ఇంకే ఉంటుంది, పేపర్ రోల్స్ ఉంటాయి, ఇంకే ఉంటుంది, డై ఉంటుంది, ఇంక్ ఉంటుంది, ఇంకే ఉంటుంది, టైప్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే కట్ చేసేటువంటివి ఉంటాయి, బైండింగ్ మెటీరియల్ ఉంటుంది, గమ్ ఉంటుంది, థ్రెడ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ. సో ఇవన్నిటినీ ఒక దగ్గర పెట్టి ఒక గ్యాస్ సిలిండర్ ని మనం వెలిగించాం అనుకోండి, ఒక సిలిండర్ బ్లాస్ట్ చేస్తే బై యాక్సిడెంట్ ఇవన్నీ మిక్స్ అయిపోయి ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ బయటకు తయారై వచ్చి పడే అవకాశం ఉంది. వాట్ యు థింక్? ఎక్కడైనా సరే యాక్సిడెంట్ వల్ల పనికొచ్చేది ఏదైనా తయారైనట్టుగా మీరు చూసారా? నిన్నే కదా ఏదో ఒక ఏంటది ఇండియన్ ఎయిర్ క్రాష్ అయింది. యాక్సిడెంట్లు ఎప్పుడు చనిపోవడమే చూస్తున్నావు కానీ పుట్టినట్టుగా ఎప్పుడన్నా విన్నారు మీరు? ఒక లారీ తర్వాత ఒక ఆటో రెండు కూడా ఢీకొన్నాయి, అనుకోకుండా ఒక సైకిల్ పుట్టింది అందులోంచి. విన్నారు ఎప్పుడన్నా? చెప్పండి. యాక్సిడెంట్ వల్ల ఇప్పుడు నష్టమే వస్తుంది కానీ లాభం ఇప్పుడు రాదు. కానీ వీళ్ళు ఏమంటారంటే, ఈ సైంటిస్టులు ఏమంటారంటే, ఈ సృష్టికి మూలం ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏమిటి? పెను విస్ఫోటనం. అంటే ఇనిషియల్ గా ఏదో ఒక పెద్ద బ్యాంగ్, దట్స్ ఆల్, ఒక పెద్ద ఏదో జరిగి ఇవన్నీ బయటకు వచ్చాయంటారు. మనం అది చక్కగా మూర్ఖంగా చదివేసి ఎగ్జామ్స్ లో బట్టి పెట్టేసి రాసేస్తాం, మార్కులు వచ్చేస్తాయి. బట్ అందులో ఏమైనా రీజన్ ఉందంటారా చెప్పండి? సో అలా వాళ్ళు వాదించడం అనీశ్వరం, వితౌట్ ఎనీ కంట్రోలర్, అది అసురుల యొక్క ఒక లక్షణం. ఇంకేమంటారు? అపరస్పర సంభూతం, వితౌట్ ఎనీ కాజ్. కారణం ఏమైనా జస్ట్ లైక్ దట్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అలా మీరు ఎక్కడ చూసారా ఏదైనా? జస్ట్ లైక్ దట్ సంథింగ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ విచ్ ఈస్ యూస్ఫుల్. ఏమంటారు చెప్పండి? చిన్న సేఫ్టీ పిన్, ఒక గుండె సూది తయారు చేయాలన్నా దానికి కూడా ఒక తయారు చేసేవాడు ఉండాలి, అవునా కదా? అయితే దానికి అంత తెలివి అవసరం ఉండకపోవచ్చు. ఇక్కడ ప్రొజెక్టర్ ఉంది, దీన్ని తయారు చేయాలంటే ఎక్కువ తెలివితేటలు అవసరమా, లేకపోతే ఒక గుండె సూది తయారు చేయడానికి ఎక్కువ తెలివితేటలు అవసరం? ప్రొజెక్టర్ తయారు చేయడం. ఇంకా ఒక స్మార్ట్ ఫోన్ తయారు చేయాలంటే, వెరీ స్లిమ్ ఐఫోన్, మంచి ఫోన్ తయారు చేయాలంటే ఇంకెంత తెలివి కావాలి? అంటే ద మోర్ కాంప్లెక్స్ ద క్రియేషన్ ఈజ్, ద మోర్ ఇంటెలిజెంట్ ద క్రియేటర్ షుడ్ బి, అవునా కదా? ఎంత కాంప్లెక్స్ గా ఉంటే అంత తెలివైన వాడు ఉండాలి. కానీ వీళ్ళు ఏమంటారంటే, చిన్న చిన్న వాటన్నిటికీ వీళ్ళేమో నాకు పేటెంట్ తీసుకున్నాను, నేను కాపీరైట్ తీసుకున్నాను, లేకపోతే నాకు దీని మీద ఏదో హక్కులు ఉన్నాయి, నాకు రాయల్టీ ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడతారు. కానీ పెద్ద పెద్ద విషయాలకు వచ్చేసరికి ఏమవుతుంది? ఏమంటారు? ఎవరు లేరండి. సో అలా వాదించడం ఏదైతే ఉందో ఇది అసురుల యొక్క లక్షణం. అపరస్పర సంభూతం, కిమన్యత్ కామహైతుకం. చూడండి ఇంకేమంటారంటే వాళ్ళు, దే సే ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆఫ్ సెక్స్ డిజైర్ అండ్ హ్యాస్ నో కాజ్ అదర్ దాన్ లస్ట్. ఇదంతా కూడా ఎందుకు పుట్టింది అంటే వాళ్ళు ఏమంటారంటే, అంటే మనిషి అనేవాడు ఎందుకు పుట్టాడు, జీవజాతులను ఎందుకు పుట్టాడంటే జస్ట్ అవుట్ ఆఫ్ సెక్స్ డిజైర్, దర్ ఇస్ నో కాజ్ అదర్ దాన్ లస్ట్. కామం తప్ప వేరే కారణం ఏమి లేదు. కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఓకే ఎంజాయ్ సెక్స్, వాట్ ఈస్ దేర్, దట్స్ న్యాచురల్, దట్స్ వాట్ దే సే. సో ఇవన్నీ కూడా అసురుల యొక్క లక్షణాలు. మీరు ఈ రోజుల్లో చూస్తే సైంటిస్టులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వాళ్ళు చెప్పేది అదే కదా. వాళ్ళు ఏమంటారు, జస్ట్ ఎంజాయ్ లైక్ యానిమల్స్.
వాళ్ళు ఏమంటారు, హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ హ్యాస్ నో అదర్, ఇంకా ఉన్నతమైన ప్రయోజనం ఏం లేదు. జస్ట్ ఎంజాయ్, ఈట్, స్లీప్, డ్రింక్ అండ్ బీ హ్యాపీ. మరి జంతువులు కూడా అదే కదా చేస్తున్నాయి అంటే, అందుకే మనం ఇంకా వెరైటీగా చేయాలి సార్. సో కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే ఈ దేశాలు కావచ్చు, రాజ్యాంగాలు కావచ్చు, విద్యా విధానం కావచ్చు, ప్రతిదీ కూడా వాటికి బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవేనమాట ఇక్కడ చెప్పినవి. అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ డెమోనైక్ సివిలైజేషన్. ఈ నాగరికత ఏర్పాటు చేయబడిన విధానం ఏదైతుందో, ఇది ఎవరి చేత ఏర్పాటు చేయబడింది? ఇది డీమన్స్ చేత ఏర్పాటు చేయబడింది. దట్స్ వై సుప్రీం కోర్టు కూడా రూలింగ్ ఇచ్చేసింది కదా కొన్ని సంవత్సరాల క్రితం. దర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ ఇలిసిట్ సెక్స్ అండి. ఇఫ్ దే హ్యావ్ కన్సెంట్, పరస్పర అంగీకారంతో వాడు చేసినట్లయితే వీ డోంట్ బోదర్. బలవంతంగా ఎవరినైనా ఏమన్నా ఇబ్బంది పెడితే మాకు చెప్పండి, కేసు వేయండి, అంతేగాని అదర్వైజ్ యూ టేక్ కేర్. వాట్ ఈస్ దాట్? అవునా కదా? అంటే మనుషులు తప్ప వేరే ఏ జీవులైనా మనం చంపొచ్చు, ఏమైనా చేయొచ్చు కదా, అవునా కదా? దానికి ఏమీ తప్పు కాదు. సో అంటే వీళ్ళ లా అనేది ఫుల్ ఆఫ్ లూప్ హోల్స్ అంత. బలవంతుడికి, ధనవంతుడికి న్యాయం వస్తుంది, మిగతా వాళ్ళు ఎవరికి కూడా న్యాయం వచ్చే అవకాశం. సో దిస్ ఈస్ కాల్డ్, ఇవన్నీ కూడా అసురుల యొక్క లక్షణాలు. తర్వాత ఏమన్నారు? ఏతాం దృష్టిమవస్తభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఇంకేమంటారు? ఫాలోయింగ్ సచ్ కన్క్లూజన్స్, అంటే ముందు శ్లోకంలో చెప్పినట్టుగా అసత్యం అప్రతిష్టం జగదాహురణీశ్వరం చెప్పుకున్నాం కదా. అసత్యం అంటే అంతా కూడా మిథ్య, అంతా అబద్ధం అంటారు. అప్రతిష్టం, దర్ ఇస్ నో ఫౌండేషన్. అనీశ్వరం, దర్ ఇస్ నో కంట్రోలర్. ఇంకేమంటున్నారు వాళ్ళు? కిమన్యత్ కామహైతుకం, దీని అంతటికీ కూడా ఏమీ లేదు, అంతా కూడా కేవలం కామం వలన ఇదంతా కూడా పుట్టిందని చెప్పుకుంటున్నారు. అలాంటి నిర్ధారణల వలన ఈ అసుర లక్షణాలు కలిగిన వాళ్ళు who are lost to themselves and who have no intelligence, అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళకే పనికిరావు అనమాట. దాన్ని ఏమంటారంటే who are lost to themselves. ఎలాంటి పనుల్లో నిమగ్నం అయి ఉంటారట? అన్బెనిఫిషియల్, పనికిరాని పనుల్లో చేస్తుంటారు. ఉగ్రకర్మాణ, చూడండి, ఎంగేజ్డ్ ఇన్ పెయిన్ఫుల్ యాక్టివిటీస్, పనికిరాని పనులు. హారిబుల్ అంటే చాలా దారుణమైనటువంటి పనులు. ఎలాంటివి అవి? జగతో అహితాహ అని చెప్పడం. క్షయాయ జగత అహితాహ అంటే ఈ జగత్తుని నాశనం చేసేటువంటి పనులు చేస్తూ ఉంటారు. చూస్తున్నాం కదా, ఈ కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? చైనాలో ఎక్కడ ఒక ల్యాబ్ లో పుట్టిందంట. అంత కష్టపడి వీళ్ళందరూ కూడా మరి చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి దేశాలు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంటాయి లేదు? ఖర్చు పెడుతుంది. సో ఖర్చు పెట్టే దేనికోసం? పనికొచ్చే పనులు చేయమని, అంతేనా? కానీ వీళ్ళు ఏం చేస్తారు? పనికిరాని పనులు చేసుకుంటారు. బట్ ఏదో చేద్దామని ట్రై చేస్తున్నారు. ఏదో చెప్పారు, బయో వార్ఫేర్, జీవ రసాయనిక ఆయుధాలు ఏమో తయారు చేద్దాం అంటే చాలా సింపుల్ గా ఎక్కువ మందిని చంపేయాలి. ఈ రోజుల్లో జరిగే యుద్ధం కూడా ఎలా జరుగుతుంది? అంతా కూడా డ్రోన్ వార్ఫేర్, అంతే కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఏదో చేద్దామని ప్రయత్నం చేశారు, అది ఏదో ఫెయిల్ అయ్యేది బయటికి లీక్ అయ్యి ఏం చేసింది? ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని చంపేసింది. దాని నుంచి తప్పించుకుందామని వ్యాక్సిన్ వేసుకున్నారు కొంతమంది. ఆ వ్యాక్సిన్ దానికంటే ఇంకా ప్రభావితంగా పనిచేసింది. ఏం చేసింది? ఆ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళందరూ చనిపోతున్నారు. చూడండి, మెల్లగా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్. ప్రభుత్వాలు ఏం చెప్తాయి? కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించుకునే వెళ్ళాలి. కానీ తర్వాత ఏం తెలిసింది ప్రభుత్వానికి కూడా? ఇది మంచి వ్యాక్సిన్ కాదు, దీనివల్ల ఎంతో మంది, అప్పటికే అయిపోయింది. అవునా కదా? లేకపోతే న్యూక్లియర్ వెపన్స్, అటామిక్ బాంబ్స్. మనిషి ఎలాగో చనిపోతాడు, ప్రతి మనిషి చనిపోవాల్సిందే, పుట్టినవాడు గిట్టక మానడు కదా.
అయితే వాడిని అలా వదిలేస్తే, వాడి ప్రాణాలకు వాడిని వదిలేస్తే వాడు 70 సంవత్సరాలకు చస్తాడు. కానీ సైంటిఫిక్ డెవలప్మెంట్ పేరుతో వాడు 40-50 ఏళ్ళకి చంపేస్తున్నాడు. అడ్వాన్స్మెంట్ ఏంటంటే అదే అడ్వాన్స్మెంట్. ఏమిటది? యాక్సిలరేషన్ ఆఫ్ డెత్ అన్న. దట్ ఈస్ కాల్డ్ as అడ్వాన్స్మెంట్. సరే, అదేదో ఒక బాంబు పేల్చి చనిపోయిన వాళ్ళందరినీ బతికించవచ్చు కదా. అలాంటిది ఏమైనా కనుక్కోగలరా? చెప్పండి. ఎక్కడో యుద్ధం జరిగింది, చాలా మంది చనిపోయారు, ఒక బాంబు పోయింది, బాంబు వేయగానే వాళ్ళందరూ కూడా బతికి రావాలి. అలాంటిది చేయగలరా వీళ్ళు? చేయలేరు. అందుకే వాళ్ళకి బుద్ధి లేదని చెప్పి అంటున్నారు. ఎంగేజ్ ఇన్ అన్బెనిఫిషియల్, పనికిరానేటువంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ అనేది ఉంది. ప్లాస్టిక్ అనేది ఒక పనికిరానటువంటి ఒక ఇన్వెన్షన్ అన్నమాట. అంటే మొదట్లో అనుకున్నారు ఇది బాగా పనికి వస్తుందని. ఏమైంది? మొట్టమొదట ఏం చేశారంటే, ఇప్పుడు ప్లాస్టిక్ అనేది చాలా బాగుంది, మనం క్యారీ బ్యాగ్స్ ఎక్కడికి తీసుకెళ్ళడానికి చాలా. ఎందుకంటే అంతకుముందు అంత క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ ఇవన్నీ వాడేవారు. వాటర్ ప్రూఫింగ్ ఉండేది కదండి. మరి ఇది అంత పెద్ద బోధరేషన్ లో ఉంది, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, ఏదైనా మంచిది ఏదైనా కనిపెడితే బాగుంది. సో ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగ్స్ వచ్చాయి. మెల్లగా చిన్న చిన్న వాటిని ర్యాప్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనిషి లోపల అవయవాలన్నీ కూడా ప్లాస్టిక్ తో ర్యాపింగ్ అయిపోతున్నాయి. తర్వాత మనిషి ర్యాపింగ్ అయిపోతున్నాడు. ఇప్పుడు మొత్తం భూమి అంతా కూడా ప్లాస్టిక్ తో ర్యాపింగ్ అయిపోయింది కదా. అదే జరుగుతుంది. ఇప్పుడు భూమినే మొత్తం ర్యాపింగ్ చేసేస్తున్నారు ప్లాస్టిక్. ఇప్పుడు ఇది ఏం చేయాలో తెలియదు. దెర్ ఇస్ నో వే అవుట్, అన్ఫార్చునేట్లీ. ఎక్కడైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడానికి? లేదు. అవాయిడ్ చేయలేనటువంటి లెవెల్కి వెళ్ళిపోయింది ప్లాస్టిక్. మనం పీల్చేది ప్లాస్టిక్, మనం తాగేది ప్లాస్టిక్, మనం తినేది ప్లాస్టిక్. అందుగలదు ఇందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా కలదు ప్లాస్టిక్ అని. ఎక్కడైనా చూడండి మీరు, మన బాడీలో ఏ ఆర్గాన్ టెస్టింగ్ పంపినా అందులో రెసిడ్యూల్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఇది ఇప్పుడు ఇంకా ప్లాస్టిక్ బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. ప్లాస్టిక్ బ్రెయిన్ లో కూడా వెళ్ళిపోయి, ఇప్పుడు ఒక పక్కనేమో మనిషి ఏం చేస్తున్నాడంటే యంత్రాలని మనిషిగా మార్చాలని చూస్తున్నాడు. ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల మనిషి యంత్రంలో మారిపోతున్నాడు ఒక పక్క. అదే కదా, వీలైనంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కించేసి ఒక యంత్రాన్ని మనం ఏం చేయాలి, మనం చెప్పిన మాట వినేలా చేసుకోవాలి. మళ్ళీ అందరిలో భయం మొదలైంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్నే కంట్రోల్ చేసే లెవెల్ వెళ్ళిపోతుందేమో అనేటువంటి భయం ఉందా లేదా? మరి ఇవన్నీ పనికిరాని పనులే కదా, చెప్పండి ఏమంటారు? సో ఇవన్నీ ఎవరు చేస్తారు? మనం అనుకుంటాం ఇదంతా చాలా తెలివైన వాళ్ళు చేయాలి, కానీ ఇదంతా కూడా దుష్కృతి అని చెప్పంటారు శాస్త్రం. అంటే అన్నెసెసరీ, అంటే బ్యాడ్ ఇంటెలిజెన్స్ అని. తెలుగులో కూడా 2 రకాలు ఉన్నాయి, పనికొచ్చేది, పనికిరాని. జీవం పోయగలిగితే అది మంచిది, కానీ జీవం తీసేస్తే అది మంచిది అవుతుందా? లేదు. కాబట్టి ఈ విధంగా వాళ్ళకి తెలివి లేనటువంటి వాళ్ళు పనికిరాని పనులు చేస్తుంటారు, దారుణమైనటువంటి పనులు చేస్తుంటారు, ప్రపంచ వినాశనం కదా. ఎన్ని దారుణమైన పనులు చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అవుటర్ స్పేస్ అంతా కూడా చెత్తతో నిండిపోతుంది. భూమి మీద ఖాళీ లేదు. ఇంకా చెత్త ఎక్కడ వేయాలంటే స్పేస్ లో వేయాలి. అదేం చేస్తుంది? ఎప్పుడో వచ్చి మన నెత్తి మీద పడుతుంది. అంతే కదా, ఏ వర్షానికో లేకపోతే ఎప్పుడో గట్టిగా ఏ పిడుగు పడినప్పుడు వచ్చి ఆ చెత్త అంతా వచ్చి మన మీద పడుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం. ఇప్పుడు అది కాకుండా ఈ చెత్తనంతటిని తీసుకెళ్లి వేరే ప్లానెట్స్ లో పడేద్దామని చూస్తున్నారు. మన ప్లానెట్ ఎలాగో పాడైపోయింది, ఇప్పుడు దీన్ని వేరే పక్కన వాటిని పాడు చేద్దామని చూస్తున్నారు. అంటే వాటిని కూడా డంప్ యార్డ్లుగా మార్చుతున్నారు. కానీ తెలియని విషయం ఏంటంటే, ఈ భూమి మీద మనకి ఏదో నియంత్రణ ఉందనుకుంటున్నాం, కానీ బయట మనకి నియంత్రణ లేదు. ఆ విషయం ఇప్పటికే చాలా దేశాల అధ్యక్షులకు తెలుసు. ఈ ఏలియన్స్ అని చెప్పి ఇలా ఏదో రకరకాల చర్చలు ఉన్నాయో వాళ్ళకి తెలుసు, వేరే ప్లానెట్స్ మీద వేరే కైండ్ ఆఫ్ లైఫ్ ఉందని. అక్కడ వాళ్ళు మనకంటే ఉన్నతమైన లెవెల్స్ లో ఉన్నారని, వాళ్ళ జోలికి వెళితే మనం మసి అయిపోతామని మనకు తెలుసు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా పనికిరాని పనులు చేస్తూ ప్రపంచ నాశనానికి వాళ్ళు దారి తీస్తూ ఉంటారు. వాళ్ళు చేసేవాళ్ళు కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సాగ్రహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. ఇంకేం చేస్తారంట?
టేకింగ్ షెల్టర్ ఆఫ్ ఇన్సాషియబుల్ లస్ట్, అంటే ఎన్నటికీ సంతృప్తి చెందనటువంటి కామాన్ని ఆశ్రయించి, అబ్జార్బ్డ్ ఇన్ కన్సీట్ ఆఫ్ ఫ్రైడ్ అండ్ ఫాల్స్ ప్రెస్టేజ్, ఏమిటది మతం అలాగే దంభం వీటన్నిటిని కూడా ఆశ్రయించి మోహితులై వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, ఆర్ ఆల్వేస్ వాంట్ టు అన్క్లీన్ వర్క్. చూడండి, అట్రాక్టెడ్ బై ద ఇంపెర్మనెంట్, తాత్కాలికమైనటువంటి వాటికి వాళ్ళు ఆసక్తులు అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో అందరూ కూడా అట్రాక్ట్ అయ్యేది తాత్కాలికమైనటువంటి వాటి. ఏదో వీడియో మనకి షార్ట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేయాలి. మనం చూస్తుంటాం ఒక వ్యక్తి ఈ రోజుల్లో మనం చూస్తే ఆన్ యావరేజ్ అంటే ఏదో అది కూడా చపలమైనటువంటి సుఖం, అంటే నా స్టేటస్ ఎక్కువ మంది చూడాలి, లేకపోతే నేను రిలీజ్ చేసిన రీల్ ఎక్కువ మంది చూడాలి, లేకపోతే నేను రిలీజ్ చేసిన షార్ట్ ఎంతో మంది చూడాలి. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి కొద్దిగా అందరికి అట్రాక్షన్ ని మన వైపు మళ్ళించుకోవడం కోసం అన్ని కూడా ఏం చేస్తారంటే ఇంపెర్మనెంట్, అట్రాక్టెడ్ టు ద ఇంపెర్మనెంట్. బాడీ ఈజ్ ఇంపెర్మనెంట్, సోల్ ఈజ్ permanent, but no one is attracted to soul, everyone is attracted to body. అంతే కదా, సోల్ గురించి మాట్లాడంటే no one is interested. ఇప్పటికిప్పుడు నా బాడీకి సంథింగ్ విచ్ టిటిలేట్స్ మై సెన్సెస్, కొంచెం కిక్ రావాలనుకుంటున్నాను, అలాంటిది ఏదైనా కావాలి. బట్ శాశ్వతమైనటువంటి విషయాల గురించి చెప్తే ఎవరైనా ఆకర్షించబడతారా? no one is attracted. అందుకే వై పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అంటే బికాస్ పీపుల్ ఆర్ ఆఫ్టర్ టెంపరీ థింగ్స్. టెంపరీగా ఏదో ఒక షో చేయాలి కొంతసేపు, టెంపరీగా కొంతమంది యొక్క దృష్టిని ఆకర్షించాలి, వీటి మీదే మొత్తం అంతా కూడా బాడీ రిలేటెడ్ ఇవే మొత్తం. సో దే ఆర్ ఆల్వేస్ వాంట్ టు అన్క్లీన్ వర్క్. సో కన్వీనియన్స్ కోసం నేను పూర్వం వచ్చినప్పుడు చెప్పాను. సో వాట్ ఈస్ కిల్లింగ్ హ్యూమన్ సొసైటీ అంటే కన్వీనియన్స్ ఈస్ కిల్లింగ్ హ్యూమన్ సొసైటీ. మనం ఏవైతే మన లైఫ్ ని కన్వీనియంట్ గా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ కన్వీనియన్సెస్ మనని చంపేస్తున్నాయి. ఇప్పుడు ఎవరు కూడా లెట్ us వర్క్ హార్డ్ అండ్ లివ్ లాంగర్, అది కాదు. లెట్ us లివ్ ఏ కన్వీనియంట్ బట్ వెరీ షార్ట్ లైఫ్, అంతే కదా. ఎప్పుడైతే మీరు కన్వీనియన్స్ కావాలనుకుంటారో అప్పుడు మీ ఆయుష్ తగ్గిపోవచ్చు. లేదు నేను దీర్ఘకాలం బతకాలి అంటే వీ హ్యావ్ టు ఫర్గెట్ కన్వీనియన్స్, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. బట్ ఆర్ పీపుల్ రెడీ ఫర్ దట్? పీపుల్ ఆర్ రెడీ టు డై ఎర్లియర్. రోజుల్లో ఫిలాసఫీ ఏమైపోయింది, చనిపోతాం, ఎప్పటికైనా చనిపోతాం కాబట్టి ఎంజాయ్ చేయండి, అంతే కదా. అంతేగాని చనిపోతాం కదా మరి ఏమిటి మనం సాధించింది జీవితంలో, అసలు లైఫ్ అంటే ఏమిటి అర్థం చేసుకుందని ఎవరు ఆలోచించారు? అవన్నీ మనకెందుకు? పునరాగమనో భవేత్, మళ్ళీ చనిపోయాక ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు. రుణం కృత్వా కృతం పిబేరు, అప్పు చేసైనా సరే ఫైనాన్స్ చేసో లేదా ఇన్స్టాల్మెంట్లోనో మొత్తానికి ఎంజాయ్ చేయండి, అంతే కదా. ఉద్యోగం రాగానే ఇమీడియట్ గా చేసే పని ఏమిటి, ముందు లోన్ తీసుకోండి బ్యాంక్కి. సో బ్యాంక్స్ కూడా మీకు వద్దన్నా సరే ఈ రోజుల్లో ఏమిటి, మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మీకు లోన్ ఇచ్చేస్తాం, రోజుకి 2-3 ఫోన్లు వస్తుంటాయి. క్రెడిట్ కార్డు తీసుకోండి, అరే నాకు బ్యాంక్ అకౌంట్ లేదు నన్ను, అయినా పర్వాలేదు క్రెడిట్ కార్డు తీసుకోండి. ఎలా ఇవ్వగలుగుతున్నారు? బికాస్ దే ఆర్ ప్రింటింగ్ మనీ. యాక్చువల్గా వాట్ ఈస్ ద రూల్ ఫర్ ప్రింటింగ్ మనీ? ఒక ఆర్థికవేత్త అన్నాడు, ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఏమన్నాడంటే, it's good that people don't understand how this financial system works. If really people start understanding how financial system works, there will be a great revolt and demand. So that's why people are always kept in ignorance and kada. So ignorance నుంచి బయటపడకుండా ఉండడం కోసం వాళ్ళని ఏమార్చడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తుంటారు. అందుకే మీరు చూడండి, పాకిస్తాన్ లాంటి దేశాలు, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఫుడ్ ప్రాబ్లం, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, అవి ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రజలు ఎంప్లాయ్మెంట్ గురించి మాకు ఎంప్లాయ్మెంట్ లేదని గొడవ పెట్టడం మొదలు పెడతారో ఇమీడియట్లీ అటాక్ ఇండియా.
అటాక్ ఇండియా అనగానే వాడు ఏం చేస్తాడు? చలో చలో మన భారతదేశం మన శత్రువు, దాని మీద పోరాడాలి అంటే ఆకలి మర్చిపోతాం. అంటే మనకి ఇదేంటంటే ఒక పొలిటికల్ వెపన్ అన్నమాట. అంటే దేశంలో అంతర్గతమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అంతర్గతమైనటువంటి సమస్యలు పెరిగి జనం ప్రభుత్వంపై తిరగబడకుండా ఉండాలంటే దేశానికి ఎప్పుడూ ఒక శత్రువు ఉండాలి అని చెప్పాడు ఒక పొలిటీషియన్. కాబట్టి అందుకే ఏం చేస్తారంటే ఎవరో ఒకరిని శత్రువుగా తయారు చేస్తారంట, భూతంగా తయారు చేస్తారు. ఎలాగంటే పిల్లవాడు చెప్పిన మాట వింటలేదు అనుకో, అదిగో వాడు ఎత్తుకెళ్ళిపోతాడు వచ్చాను, అంతే కదా. ఇప్పుడు అల్లరి చేసుకుంటే నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి, అదిగో పిచ్చోడు వస్తున్నాడు, అదిగో ఆయన కూర్చోడు వస్తున్నాడు ఎత్తుకెళ్ళిపోతాడు, అందుకనే వెంటనే వాడు మానేస్తాడు. ఇది కూడా అలాంటి పాకిస్తాన్ లో ఎప్పుడైతే ఇంటర్నల్ గా రేట్లు పెరిగిపోతున్నాయి, ఉద్యోగాలు లేవు, గ్యాస్ లేదు, పెట్రోల్ అయిపోతుంది అనగానే అదిగో ఇండియా వాడు కాశ్మీర్ లాగేసుకుంటాడు. వీడేమనుకుంటాడు, నేను తినకపోయినా పర్వాలేదు, నాకు వేసుకోవడానికి బట్టలు లేకపోయినా పర్వాలేదు, కానీ నేను కాశ్మీర్ని వదలను. సో కాబట్టి యాక్చువల్గా ఈ కరెన్సీ సిస్టమ్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే దేర్ షుడ్ బి ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ గోల్డ్, దీన్ని గోల్డ్ స్టాండర్డ్ అని చెప్పంటారు. అంటే ఒక దేశం ఎంత అసలు ఎవరైనా దీని గురించి ఆలోచిస్తారు ఈ రోజుల్లో? అసలు ధనం అనేది ఎలా వీళ్ళు ప్రింట్ చేస్తున్నారు, ఎంతైనా ప్రింట్ చేసుకోవచ్చు, అసలు ఏమిటి దీని వెనక లాజిక్ ఏంటి? ఇప్పుడు ఆలోచించారా మీరు? యాక్చువల్ సిస్టమ్ ఏంటంటే మనం ఎంత ధనాన్ని ముద్రించాలనుకుంటే దానికి సమానమైన బంగారపు నిలువలు ఉండాలి. అదర్ దాన్ దట్ అలా కాకుండా ఉంటే దిస్ పేపర్ ఈజ్ జస్ట్ ఇన్వెంటెడ్ టు కంట్రోల్ ద పీపుల్, హ్యాస్ నో వాల్యూ. సో దిస్ కరెన్సీ సిస్టమ్ వచ్చేసింది. ఈ కరెన్సీ సిస్టమ్ వల్ల పీపుల్ అంతే, దే డోంట్ థింక్, జస్ట్ మనకి డబ్బు ఉంటే చాలు అంతే. బట్ యాక్చువల్లీ దిస్ హ్యాస్ నో వాల్యూ. సో కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే జనానికి ఈ విషయాలు అర్థం కాకుండా చేస్తాయి, జనాన్ని ఇప్పుడు కూడా ఇగ్నోరెన్స్ లో ఉంచుతాయి, సో దట్ దే డోంట్ రివాల్ట్ అగైన్స్. ఇంకా జనాన్ని ఇగ్నోరెన్స్ లో ఉండడానికి ఉన్న వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే మూవీస్. దిస్ ఈస్ వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ టు కీప్ పీపుల్ ఆల్వేస్ ఇన్ ఇగ్నోరెన్స్. అండ్ సెకండ్ వన్ ఇస్ క్రికెట్, వేరియస్ గేమ్స్. ఎస్, ఇవన్నీ పొలిటికల్ అనలిస్టులు చెప్పినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లవాడు మారాన్ చేయకుండా ఉండడం కోసం వాడిని ఆడించడానికి బొమ్మలు ఏవో చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఏం చేస్తారు, కోతి బొమ్మ ఇస్తారు కాసేపు, లేకపోతే చిన్నపిల్లలు ఏడుస్తుంటే వాడికి వాడు ఏడుస్తూ ఉంటాడు, వాడి చేతికి ఏదో ఇస్తారు, వాడు దాన్ని కాసేపు దాంతో ఆడుకుంటాడు, ఆడుకుని దాన్ని పక్కన పడితే మళ్ళీ ఏడవడం మొదలు పెడతాడు, మళ్ళీ ఇంకోటి ఏదో తీసుకురావు. సో కాబట్టి జనం వాళ్ళకు ఉన్నటువంటి రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ ఏమిటి? రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్, జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఏవైతే ఉన్నాయో ఇవి రియల్ ప్రాబ్లమ్స్. క్లాస్ లో ఉంది వస్తున్నారా
హలో ఎక్కువైంది ఏడైతుంది అప్పుడే కింద తిక్కుగా తీసుకోవాలి ఇలా ఇలా అనుకోవడం ఒకే డైరెక్షన్ అన్నది మళ్ళీ పైకి కింద అంటే బాగుంది పైకి అంటేనే షేప్ అదే వాటర్ అవుతుందా ప్రాబ్లం లేదా బాగా సెట్ ఏదైనా తెచ్చింది బయట బాబాయ్ బాబాయ్ నుంచి మనకి పరిచయాలు అంతే తెలుసు కాబట్టి అసలు హలో హలో చక్రపాణి बाद में बात करते ये क्लास में अभी लेक्चर అలాగే ఉండదు
ఇంకంతే ఏం లేదు. అదే చూడు సరే
why you always being you can be happy and act in exercise marketing don't keep tell them you keep working so that you are so Krishna wants Krishna came architect missionary law and one key వాళ్ళు వారిని ఉపయోగించుకోగలుగుతారు అనే వాళ్ళు అంటే ఏమి నమ్మితే మనం పైన స్వార్థ ప్రయోజనానికి మనం ఉపయోగపడతాము దాన్ని సమాజంలో అందరూ ఆశ్రయించే జీవన అదే ఇప్పుడు మార్కెట్ అవసరాలు ఎన్నో సమస్యలు అవసరం స్ట్రాంగ్ తయారీ చాలా కష్టపడుతుంది కావాలని ఏదైతే తరం పోస్ట్ చేయకూడదు అదే వ్యవహారం అగ్రికల్చర్ లో నమ్ముతుంది ఏదైతే అమ్ముకోకూడదో విజయిస్తారో వారిని రావాలంటే
లేని ఇప్పుడు చూడాలంటే సేపు అక్కడ ఈజీ సార్